అమ్మ నమస్తే. మీకు నుగా వెస్ట్ ఎట్లా పరిచయం అయింది? ఏంటి? అంటే మీరు డైలీ థెరపీ తీసుకుంటున్నారు, ఎలా ఉంది మీకు? సో రిజల్ట్ మంచిగా ఉంది. అవన్నీ ఒక్కసారి చెప్పండి. నొప్పులు సరే నువ్వు అడిగేది కానీ చెప్పండి. నాకు నడువు నొప్పులు, పాదాల నొప్పులు, చేతులు ఇట్లా ఉండే. భుజాలు కూడా కంట్రోల్ అయినాయి. ముందు భుజాల నొప్పులు కంట్రోల్ అయినాయి. కంటికి అది థెరపీ పెడితే కూడా చూపు మంచిగా అనిపించింది నాకు. అంటే ఎన్ని రోజులు మీకు, అంటే డైలీ పెడుతున్నాం మనము, సో ఏ డే నుంచి మీకు ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది? ముందు కంటికి తర్వాత పెట్టుకున్నాం కానీ మెడల్ మట్టికి నాకు వారం. ఫస్ట్ మనకు పెయిన్ అంటే ఇక్కడికి వచ్చేప్పుడు కంటికి తగ్గుదో తెలీదు, మీకే తెలియదు, మీకు తెలీదు. నేను చెప్పాను కానీ నాకు మేజర్గా నొప్పులు అనేవి మనకు మెయిన్. కంట అంటే అద్దాలు పెట్టుకున్నా కూడా మెయింటైన్ చేయొచ్చు. సో నొప్పులతోటి ఇంత దూరం రావాలంటే ఓపిక చనిపోతుంది. సో మీరు డైలీ ఆ ఫస్ట్ నొప్పులు తగ్గించుకోవాలన్నట్టు 5 బాల్ ప్రొజెక్టర్ నొప్పులకు పెట్టాం. నొప్పులు తగ్గాక ఓకే నొప్పులు తగ్గాయి కదా కంటికి పెడదాం ఇప్పుడు అన్నట్టు స్టార్ట్ చేసాం కంటికి. సో కంటికి పెట్టిన ఎన్ని రోజులకి తగ్గింది? మీకు ఎలా, అంటే ఎన్ని రోజుల తర్వాత ఏం అబ్జర్వ్ చేస్తున్నారు మీరు? ఒక వారం తర్వాత అబ్జర్వ్ అంటే దూరం నుంచి చూస్తే వాళ్ళు కనిపిస్తారు. అక్షరాలు కూడా టీవీ కాడ కూర్చుంటే కూడా వాళ్ళ వార్తలు అటువంటి అర్థం లేదు, అసలు చూడలేకపోయేదని. మసరంగా ఉండేది. ఇప్పుడు అర్థం లేకుండా కూడా టక్కున చూసి తర్వాత అద్దాలు తీసుకొని క్లియర్గా ఇంకా నీట్గా కనిపిస్తుందని ఒక వారం రోజుల్లో ఒక వారం. ఇంకా నాకు నడువులు సర్దుకోలేదు కానీ పాదాల మటుకి మళ్ళీ నిన్న ఇవాళ పాదాలు కూడా నొప్పులు తగ్గినాయి. సోరియాసిసే బయటకు వచ్చింది నాకు, బాడీలో ఉన్నాడు వేస్టేజ్. దాన్ని కూడా హీట్తో నిన్న ఇవాళ దాన్ని కూడా మసాజ్ లాగా పెడతాను. నాకు చాలా నా బాధ అయితే తగ్గింది, నాకైతే రిలీఫ్. ఇంకా టైం ఉంది కాబట్టి మాకు ఇంకా 2 నెలలు 100 రోజులు ఇచ్చిరు కాబట్టి ఇప్పుడు మేము వచ్చి 20 రోజులు అవుతుంది కదా, ఇంకా 80 రోజులకు కూడా పూర్తి తగ్గుద్దేమో అని నా అభిప్రాయం. నాకైతే నమ్మకం దొరికింది. నేను ఎన్ని మందులు వాడినా కూడా నాకు నమ్మకం అనిపించలే. పోయినా ఆర్జేఆర్కి పోయినాం కానీ ఆర్జేఆర్కి పోయినాక వాతం తగ్గింది. ఎముకలు గట్టిగా ఉండి అసలు గాజులే రాకపోయేది నాకు. అది వాడినాక మరి కొంచెం మెత్తబడ్డాయి కానీ ఆ పౌడర్ తాగితేనే వాతం తగ్గినట్టు అనిపిస్తుంది. చిన్న ఆలుగడ్డ తిన్నా, కొంచెం ఎక్కువ తిన్నా కానీ ఎముకల నొప్పులు, నడుములు పగిలిపోతున్నాయి. మొలలు కూడా అనిపించినాయి. మొలలు కూడా దీని మీద కూర్చుంటే తగ్గుతాయని నిన్నమన్నా అంటే బెడ్ మీద కూర్చున్నాం. అది కూడా కొంచెం ఒకటే మొల ఎప్పటి నుంచో ఉంది. మందులు తీసుకుంటున్న పోయిన వాళ్ళ కాడ ఇస్తారు కానీ అది పూర్తిగా ఇంప్రూవ్ దొరకట్లేదు దానికి. సరేలే ఆపరేషన్ చేయించుకుందాం పోయిన డిసెంబర్లో డాక్టర్ దగ్గర పోతే ఆయన ఊరికి పోయి తిరుపతి ఏం పోయిరంట. ఖమ్మంలో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ పోండి అన్నారు. అక్కడ కూడా వీలు పడక మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసినాం. హైదరాబాద్లో ఇది ఒక 20 రోజుల క్రితం మాకు పాంప్లెట్ దొరికితే సరే ఫ్రీయే కదా మనం డబ్బులు పెట్టేది లేదు కదా, సరే చూద్దామని మేము చెప్పి దీనికోసం వచ్చినాం. నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది దీనికి వచ్చాక. అదే మా వాళ్ళకి కూడా చూపిద్దామని చేసుకుంటారేమో అని చెప్పి ఫోటో పెడదామని. వాళ్ళకి కూడా వెరికోస్ లాగా వచ్చినాయి. ఆ వెరికోస్ కూడా కరిగింది నాకు. ఇటు కూర్చోలేకపోయేదాన్ని వెరికోస్ ఉంటే, నరం అసలు అంత బాధ అనిపించేది. కారులో కూర్చొని ప్రయాణం చేస్తానే కూడా ఇది ఒక పక్క లాగేది నరం. కారులో పోయిన సుఖం ఉండకపోయేది. ఏమోలే వస్తున్నాం పోతున్నాం, ఇది ఇంతేనేమో ఈ జన్మ అనుకోను నేను. పూర్తిగా అయితే తగ్గుద్ది అనుకోలేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు? ఇప్పుడైతే పర్వాలేదు, హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మీరు అన్నట్టు నడుము నొప్పులు తగ్గలేదు. అది ఎందుకు అంటే మనకు మన బాడీ మొత్తం వెయిట్ ఇక్కడ ఉంటుంది. సో వెయిట్ తగ్గించుకునేది అయితే లేదు. మన బాడీ పక్క తీసి పెట్టేది లేదు, దాన్ని వెయిట్ పడకుండా చేసేది లేదు. రోజు చేసే వెయిట్ కూడా తగ్గా 2 కిలోలు తగ్గాలని. ఓకే సూపర్. చెక్ చేసుకున్నారా ఇక్కడికి వచ్చినప్పుడు?
నేను 66 ఉన్నా, వచ్చినప్పుడు 68 చిల్లర ఉన్నా, నేను 66 చిల్లర ఉన్నా. వెయిట్ కూడా తగ్గాలని ఉంది నాకు కూడా. మరి బోన్స్ వీక్ అయితే అని కాల్షియం తగ్గుతామని మళ్ళా ఏంటిదంటారు, మళ్ళీ వెయిట్ తగ్గితే ఇంకా అది కాల్షియం ఉండాలి. రోజు రాగి జావ తాగి వస్తాం పొద్దున్నే. ఓకే. టిఫిన్ అయితే చేయలేము 7 గంటలకలే అని ఒక చాయ్ తాగి రాగి జావ తాగి. రాగి జావ తాగండి, చాయ్ వద్దు. ఎంటీ స్టమక్ చాయ్ ఎప్పుడు తాగదు. అలాగో ఇది పాత అలవాటు కదా. రాగి జావ తాగబట్టి మేము సంవత్సరాలు ఎక్కువైంది. అప్పుడు మంతెన సత్యనారాయణ ఉండగా కోదాడు వచ్చేది ఆయన. కోదాడ చెప్పి మొక్కలు తినండి, ఇట్లా జ్యూసులు తాగండి అని చెప్పి అవి కూడా మేము వాడినాం అప్పట్లో. వాడినాం కానీ మరి ఫలితం అయితే అంత అనిపించలే మాకు. కొంచెం పిల్లలు కదా అప్పుడు, కుటుంబ బాధలు సమస్యలు ఉండి కొంచెం. కానీ ఏదో ఒకటి, కానీ ఇంగ్లీష్ మందులకు మట్టి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయుర్వేదం, సొంత మొక్కలు, పల్లీలు రోజు ఇప్పటికి కూడా పల్లీలు బాదాం నానేసుకొని తింటున్నాం. ముఖం ఒకటే బాధలేదు కానీ బాడీ మొత్తం అసలు పెయిన్స్తోని ఎటు కదిలితే ఏమైతాయో పుట్టుకున్నట్టు అయిపోడు కానీ అన్నంత బాధ. జరగాలన్నా కూడా ఇట్లా అనుకొని జరిగేదాన్ని మంచం మీద. అంత పెయిన్ ఉండేది నడువులు, అంత బాధ ఉండేది. నాకైతే తృప్తిగా ఉంది.